Okay, let us start the classification of elements, the periodic table. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఎక్కువగా పీరియాడిక్ టేబుల్ అనేది మీ దగ్గర పెట్టుకోండమ్మా. పీరియాడిక్ టేబుల్ మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీరు యూ కెన్ ఆన్సర్ ఎనీథింగ్. మీరందరూ కూడా ఒకసారి పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని చూస్తూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు టెక్స్ట్ బుక్ లో 137 పేజ్లో పీరియాడిక్ టేబుల్ అనేది ఉంది కాబట్టి అది చూస్తూ మీరు ప్రతి విషయం కూడా నేర్చుకోండి. ఇక్కడ మనకి రెడ్యూస్డ్ సిలబస్ కనుక చూసినట్లయితే మనకి ట్రెండ్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ లేదు, హిస్టరీ అండ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఉంది. అలాగే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి మనకు ఉంది. అలాగే మనకి సిలబస్ లో మెండలిక్ పీరియాడిక్ టేబుల్ కూడా మనకి లేదు, కానీ నేను కొంతవరకు చిన్న పిక్చర్ అనేది మీకు ఇస్తాను. మెండలిక్ పీరియాడిక్ టేబుల్ లేదు, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఉంది మనకి. అలాగే ఆఫ్టర్వర్డ్స్ మనకి మెటల్స్, నాన్ మెటల్స్, ఈ ట్రెండ్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్ లో లేవు, కానీ కొంచెంగా నేను మీకు వాటి గురించి చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద సిలబస్ మనం ఎక్కువగా ఫోకస్ మాత్రం మనకి ఇప్పుడున్న కరెంట్ సిలబస్ మీద మనం ఫోకస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఫస్ట్ రాబర్ట్ బాయిల్ దగ్గర నుంచి తర్వాత లెవైజరు ఇలా మనకి ఎలిమెంట్స్ అసలు మొట్టమొదటి 13 ఎలిమెంట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి దగ్గర మోర్ దాన్ 115 ఎలిమెంట్స్ వరకు కనుక్కోవడం జరిగింది. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఏం చేశారు, క్లాసిఫై చేశారు. ఎందుకు ఎలిమెంట్స్ మనం క్లాసిఫై చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ మన గ్రూప్స్ గా చేసుకున్నట్లు ఏ గ్రూప్, బి గ్రూప్ అంటే ఏ గ్రూప్ లో అందరూ బాగా చదివేవాళ్ళు, ఏదో సమ్వాట్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ పెట్టుకొని ఆ గ్రూప్ ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో జాయిన్ చేసాం అనుకోమ్మా, మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఒక పర్టికులర్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్ లో చేర్చడం అనేది జరిగింది. ఈ క్లాసిఫికేషన్ మొట్టమొదటిగా డోబరీనర్ అనే ఆయన అటామిక్ వెయిట్ ని క్రైటీరియాగా తీసుకొని చేయడం జరిగింది. ఆఫ్టర్వర్డ్స్ న్యూలాండ్స్ కూడా అటామిక్ వెయిట్ ని క్రైటీరియాగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మోస్లే మాత్రం అటామిక్ నెంబర్ ని క్రైటీరియాగా తీసుకోవడం జరిగింది. ఆ తరువాత మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మన క్రైటీరియాగా తీసుకొని చేయడం అనేది జరిగింది. ఆన్ వాట్ బేసిస్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వాజ్ డిజైన్డ్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ విధంగా మనకి ఆ ప్రాపర్టీస్ తీసుకొని క్లాసిఫై చేయడం అనేది జరిగింది. అలాగే మనకి చూసినట్లయితే ఇందులో మనకి 18 గ్రూప్స్ అనేవి చూస్తాం మనం, 1 to 18 గ్రూప్స్. ఈ గ్రూప్స్ లో కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని, పి బ్లాక్ ఎలిమెంట్స్ అని, డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి చూస్తాం. ఎందుకు ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అన్న ఫస్ట్ 2 గ్రూప్స్ ని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. అంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ లో లాస్ట్ ఎలక్ట్రాన్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ లోకి ఎంటర్ అయితే దాన్ని ఆ బ్లాక్ ఎలిమెంట్ అంట. అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్ లో ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ఎస్ ఆర్బిటాల్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్. అలాగే పి బ్లాక్ వచ్చేసరికి మనకి 13th గ్రూప్ నుంచి 18th గ్రూప్ వరకు కూడా మీరు చూస్తారు వీటని. అంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద పి బ్లాక్, పి ఆర్బిటల్, సో దే ఆర్ కాల్డ్ పి బ్లాక్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఆల్కలీ మెటల్స్ ఫస్ట్ గ్రూప్ అంటాం, సెకండ్ గ్రూప్ ను ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. అలాగే పి బ్లాక్ లో 13th గ్రూప్ నుంచి 18th గ్రూప్ వరకు మనకు బోరాన్ ఫ్యామిలీ అని, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, చాల్కోజన్ ఫ్యామిలీ, హాలోజన్స్, నోబెల్ గ్యాసెస్ అని మనకి పేర్లు అనేవి పెట్టాం. అంటే బోరాన్ ఫ్యామిలీ అంటే మనకి 13th గ్రూప్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇరిడియం, థాలియం అని చెప్పి బోరాన్ తో స్టార్ట్ అవుతుంది. అందుకే నేను మీకు కంపల్సరీగా పీరియాడిక్ టేబుల్ మీరు దగ్గర పెట్టుకోవాలి. పీరియాడిక్ టేబుల్ దగ్గర పెట్టుకొని చూడండి, ఫస్ట్ 2 గ్రూప్స్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా ఆల్కలీ మెటల్స్. సెకండ్ గ్రూప్ వచ్చేసరికి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం, దే ఆర్ ద సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. వాటిని మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అన్నాం. అలాగే 13 అందులో చూడండి 3A కానీ 4A అండ్ 13th గ్రూప్ ని ఏమన్నా బోరాన్ ఫ్యామిలీ అన్నాం, 14th గ్రూప్ ని కార్బన్ ఫ్యామిలీ అన్నాం,
15th గ్రూప్ ని నైట్రోజన్ ఫ్యామిలీ అన్నాం, 16th గ్రూప్ ఆక్సిజన్, ఇవన్నీ కూడా మన చాల్కోజన్స్ అన్నాం. తర్వాత 17th వచ్చేసరికి హాలోజన్స్ అన్న, ఈ విధంగా నోబెల్ గ్యాసెస్ అని మనం రకరకాలుగా పేర్లు అనేవి పెట్టాం. అలాగే ఎఫ్ బ్లాక్ వచ్చేసరికి, అలాగే డి బ్లాక్ చూడండి, ఎస్ బ్లాక్ కి పి బ్లాక్ కి మధ్యలో మనకి స్కాండియం నుంచి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, అలాగే 3B, 4B, 5B అని కూడా మనం అనొచ్చు. లేదా 3rd గ్రూప్ నుంచి 12th గ్రూప్ వరకు, దీస్ ఆర్ ఆల్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్. అలాగే కింద మనకి పీరియాడిక్ టేబుల్ కింద లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అని కనిపిస్తున్నాయి, వాటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కి ఇంకొక ఉన్న పేరు ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇక డి బ్లాక్ వచ్చేసరికి డి బ్లాక్ ఎలిమెంట్స్ నే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ఇక్కడ ట్రెండ్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్లో అంటే ఒక గ్రూప్ లో అటామిక్ రేడియస్ కానీ, అయనైజేషన్ ఎనర్జీ కానీ, అలాగే ఎలక్ట్రో పాజిటివిటీ, ఎలక్ట్రో నెగిటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఇవన్నీ మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్, మనకి గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఎలా మారుతుంది, పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ ఎలా మారుతుంది, ఇవన్నీ ట్రెండ్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ లో మనం చూస్తాం. మనం ఎక్కువగా ఇప్పుడు మనకు ఉన్న సిలబస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే డాబర్ అయిన ట్రైడ్స్ ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి ద ఫస్ట్ పర్సన్ హూ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ అంటే మన డాబర్ అయినర్ గా చూడాలి. ఈ డాబర్ అయినరు ట్రైడ్స్ అని చెప్పి మూడు ఎలిమెంట్స్ ని ఒక ట్రైడ్ గా అమర్చడం జరిగింది. ఇక్కడ చూసినట్టు లిథియము, సోడియం, పొటాషియం అంటే లిథియము పొటాషియం యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్ మధ్యలో మిడిల్ ఎలిమెంట్ సోడియం యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పి కొన్ని ట్రైడ్స్ తయారు చేయడం జరిగింది. ఈ ట్రైడ్స్ ఒకసారి మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే ఇందులో విచ్ ఈస్ నాట్ ద డాబర్ అయిన ట్రైడ్ అని కానీ ఈ విధంగా మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంది. మీరు టెక్స్ట్ బుక్ కూడా ఈ చాప్టర్ మీరు టెక్స్ట్ బుక్ కూడా దగ్గర పెట్టుకోవాలి, అండర్లైన్ కూడా చేసుకోవాలి. పేజ్ నెంబర్ 128 లో మీరు చూసినట్లయితే లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అలాగే సల్ఫరు, సెలీనియం, టెల్లూరియం, మ్యాంగనీస్, క్రోమియం, ఐరన్ అని అక్కడ ఉన్నాయి చూడండి. నేను అక్కడ ఇచ్చాను మీకు. ఇక్కడ మీకు ఇది మనకు డాబర్ అయిన ట్రైడ్స్ గా అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఈ డాబర్ అయిన దేని క్రైటీరియాగా తీసుకున్నాడు? అటామిక్ వెయిట్ ని అసెండింగ్ ఆర్డర్ లో మనకి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళి ఈ ట్రైడ్స్ అనేవి తయారు చేయడం జరిగింది. 1829 ఇయర్ లో జరిగింది. ఇక్కడ ఫెయిల్ ఎక్కువగా మనం ఏదైనా ఒక సైంటిస్ట్ చేసిన వర్క్ చదివినప్పుడు దానిలో ఉన్న పాజిటివ్ అవుట్కమ్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, రెండు కూడా మనం చదవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో ఎక్కువగా అవే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ డాబర్ అయిన ట్రైడ్స్ ఎక్కడ ఫెయిల్ అయ్యాయి అంటే వెరీ లో మాసెస్ ఉన్న ఎలిమెంట్స్ కి, వెరీ హై మాసెస్ ఉన్న ఎలిమెంట్స్ కి ఇక్కడ మనకి ఏమైంది, ప్రాబ్లం అనేది వచ్చింది అనమాట. అందుకే ఇక్కడ లిమిటేషన్స్ లో చూడండి, సెకండ్ పాయింట్, దిస్ లా ఇస్ ఫెయిల్ ఫర్ వెరీ లో మాసెస్ అండ్ వెరీ హై మాసెస్. అండర్లైన్ చేసుకోవాలి మీరు, ఇవే రేపు మీకు బిట్స్ గా అడగడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈయన టైంకి మనకి మాస్ స్పెక్ట్రోగ్రాఫ్ అని, అటామిక్ మాస్ స్పెక్ట్రోగ్రాఫ్ అని, మనకి అటామిక్ వెయిట్స్ కనుక్కునే యాక్యురేట్ ప్రొసీజర్స్ కూడా మనకి అవైలబుల్ గా అప్పుడు లేవు. కాబట్టి ఈయన ఫస్ట్ ఒక ట్రయల్ అనేది ప్రయత్నం అనేది చేశాడు. అటామిక్ వెయిట్స్ అరేంజ్ చేయడానికి, క్లాసిఫై చేయడానికి ఎలిమెంట్స్ ని ఒక ట్రయల్ అయితే చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ గనక చూసినట్లయితే నెక్స్ట్ సైంటిస్ట్ మనకి న్యూలాండ్స్ ఏం చేశాడమ్మా, ఒక లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది మనకి ప్రపోజ్ చేసి, అంటే సరిగమ పదనిస సాస అంటే ఫస్ట్ ఎలిమెంట్ అండ్ 8th ఎలిమెంట్ మనకి రిజెంబుల్ అయింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి హైడ్రోజను, లిథియము చూడండి, ఇక్కడ మనకి అప్ టు 56 ఎలిమెంట్స్ వరకు ఆయన అటామిక్ వెయిట్ ని మనం తీసుకొని మనకి చేయడం అనేది జరిగింది. అటామిక్ వెయిట్ అనేది అసెండింగ్ ఆర్డర్ లో పెట్టి మనకి ఈ విధంగా క్లాసిఫికేషన్ అనేది జరిగింది. అంటే 56 ఎలిమెంట్స్ అనేది క్లాసిఫై చేశారు. కానీ ఈయన చెప్పినది కనుక మనం చూసినట్లయితే ఓన్లీ అప్ టు కాల్షియం వరకు ఈ ఫస్ట్ ఎలిమెంట్, 8th ఎలిమెంట్ రిజంబుల్ అవ్వటం, ఇవన్నీ
మనం చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరిన్ తో రిజెంబుల్ అయిందని చెప్పడం జరిగింది. అలాగే ఫ్లోరిన్ మళ్ళీ క్లోరిన్ రిజెంబుల్ అయింది. అంటే కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఈయన మోడల్లో, ఈయన చెప్పిన థియరీలో ఇవి ఎక్కువగా సైంటిస్టులు అనేవి యాక్సెప్టెన్సీ అనేది ఇవ్వడం జరగలేదు ఈయన లాలో. అందుకే న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే 1, 8, 15, 22 ఈ విధంగా 29 ఆఫ్టర్ 36, 42, 50 ఈ విధంగా ఎలిమెంట్స్ రిజెంబుల్ అయ్యాయి అని ఆయన చెప్పడం జరిగింది. ఓన్లీ అప్ టు కాల్షియం, ఇక్కడ కాల్షియం 17 అని చూడండి, అప్ టు కాల్షియం వరకే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది మనకి వ్యాలిడ్ అయింది. మనకి ఈయన 56 వరకు కూడా ఈయన ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఒకవేళ రేపు ఎగ్జామ్ లో అడిగినప్పుడు న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అని ఫర్ ఎవ్రీ రెగ్యులర్ పీరియడ్ 1, 8, 15, 22, 29 ఇలా మనకి రిజెంబుల్ అవుతాయని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి అప్ టు కాల్షియం వరకే ఈ లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వ్యాలిడ్ అయింది. ఈ అటమిక్ మాసెస్ కనుక మనం చూసినట్లయితే అని మనం ఆ బిట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అప్ టు 56 వరకు క్లాసిఫై చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక మెండలీఫ్ వచ్చినప్పుడు మెండలీఫ్ 8 గ్రూప్స్ అనేది 1, 2, 3 చూడండి రోమన్ నెంబర్స్ 8 గ్రూప్స్ అనేది చేయడం జరిగింది. అలాగే పీరియడ్స్ వచ్చేసరికి 7 గా చేయడం జరిగింది. ప్రతి గ్రూప్ లో కూడా 2 సబ్ గ్రూప్స్ ఏబి సబ్ గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. కాకపోతే డిసిమిలర్ ఎలిమెంట్స్ ని ఇక్కడ చూడండి లిథియం, సోడియం, పొటాషియం అనేది ఏ గ్రూప్ లో ఉంది, కాపర్, సిల్వర్, గోల్డ్ అనేది బి గ్రూప్ లో ఉంది. డిసిమిలర్ ఎలిమెంట్స్ అనేవి ఇందులో మనకి పెట్టడం జరిగింది. అందుకే నేను ఇక్కడ మీకు ఈ మనకి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ కి వచ్చినప్పుడు ఈయన కూడా అటామిక్ వెయిట్ తీసుకున్నారు. ఇక్కడ నేను మీకు 4 పెట్టడం అంటే CMGPA అని మీకు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే మనకి కరెక్షన్ ఆఫ్ ఈయనలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ మనకి చేయడం జరిగింది. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏడి అంటే ఏంటో చూద్దాము. ముందు లిమిటేషన్స్ చూద్దాం. ఎమనామలస్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని పెట్టడం జరిగింది, డిసిమిలర్ ఎలిమెంట్స్ ని ఒక చోట పెట్టడం జరిగింది. అది ఏడి అంటే మనకి డిసిమిలర్ ఎలిమెంట్స్ అంటే మనకి డిసిమిలర్ ఎలిమెంట్స్ అనేవి పెట్టడం అనేసరికి ఏమైందంటే మనకి చూడండి ఇక్కడ లిథియము, సోడియము, పొటాషియము, కాపర్, సిల్వర్, గోల్డ్ డిసిమిలర్ ఎలిమెంట్స్ పెట్టడం జరిగింది. అలాగే మనకి రెండోది ఎనామలస్ పెయిర్. ఇక్కడ మీకు ఇవి ఎక్కువగా ఎనామలస్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఎక్కువగా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి టెల్లూరియం, ఐరన్ ఉంది. ఇక్కడ టెల్లూరియం 127.6 ఉంది, ఐరన్ వచ్చేసరికి 126.9 ఉంది. ముందు ఐరన్ వచ్చి తర్వాత టెల్లూరియం రావాలి, కానీ మనకి ఇక్కడ రాంగ్ గా ప్లేస్ చేయడం జరిగింది. దీన్నే మన ఎనామలస్ పెయిర్ అని మనం కూడా అంటూ ఉంటాం. ఇక మనకు వచ్చేసరికి CMGPA అని మనం చూసినట్లయితే ఇక్కడ ఈయన గ్రూప్స్ కూడా మనకి 8 గ్రూప్స్ 7 పీరియడ్స్ కూడా మనకి చూస్తాము. తర్వాత ఈయనలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ప్రిడిక్టింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మిస్సింగ్ ఎలిమెంట్స్. ఈయన కొన్ని ఎలిమెంట్స్ కి ఆయన ఏం చేశారంటే స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు సపోజ్ ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం అంటే ఎకా బోరాన్ లాంటిది ఇంకొకటి ఉంటుంది, డెఫినెట్ గా ఫ్యూచర్ లో కనుక్కుంటారు అని ఆయన కొన్ని ప్రిడిక్షన్స్ అనేవి చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రిడిక్షన్స్ వల్ల మనకేమైంది, అలాగే ఇలా కొన్ని గ్యాప్స్ కూడా ఉంచడం వల్ల కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ కూడా మనకి పాసిబిలిటీ అనేది జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈయన ఇంకొక విషయం ఏంటంటే EA2O3 అని ఉంటే చూడండి ఇక్కడ ఆక్సైడ్స్ వచ్చేసరికి ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 అనే విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే EA యొక్క వ్యాలెన్సీ ఏంటి 3 అన్నమాట. అంటే కాబట్టి EA2O3 ESO2 అంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 ES వ్యాలెన్సీ 4 కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోయి ESO2 అయింది. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన కూడా చూడండి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ గ్రూప్ చూడండి R2O అంటే ఫస్ట్ గ్రూప్ ఆక్సిజన్ 2
R1 కాబట్టి యాక్చువల్ గా మనకి క్రిస్ క్రాస్ మెథడ్ కదా, R ఏమో 1, ఆక్సిజన్ ఏమో 2, మనకి క్రిస్ క్రాస్ మెథడ్ ఏమవుతుంది R2 అయింది. అలాగే సెకండ్ గ్రూప్ చూడండి, సెకండ్ గ్రూప్ యొక్క వ్యాలెన్సీ R యొక్క వ్యాలెన్సీ 2, అలాగే ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, కాబట్టి రెండు కూడా R2O2 కాబట్టి సింపుల్ రేషియో తీసుకోవాలి కాబట్టి RO తీసుకున్నాం మనం. ఈ విధంగా మనకి 8 గ్రూప్స్ 7 పీరియడ్స్ లో కూడా ఇలా ఆక్సైడ్స్ అనేవి అలాగే హైడ్రైడ్స్ అనేది కూడా తీసుకోవడం అనేది చెప్పడం, బ్యాలెన్స్ ప్రకారం చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏకా బోరాన్ అంటే ఒక బోరాన్ లాంటిది ఇంకొకటి ఉంటుంది, అది స్కాండియం. ఏకా అల్యూమినియం గ్యాలియం, ఏకా సిలికాన్ జెర్మేనియం. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏకా బోరాన్ స్కాండియము, ఏకా అల్యూమినియం గ్యాలియము, ఏకా సిలికాన్ జెర్మేనియం. ఈ విధంగా మనం ఏదైనా మ్యాచింగ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి వచ్చినట్లయితే మీరు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చూస్తూ మనం ఇప్పుడు నేర్చుకోవాలి ఈ విషయం. ఇక్కడ చూసినట్లయితే మనకు కొన్ని 8 పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నేర్చుకునేటప్పుడు మనం 8 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్రూప్స్. కంపల్సరీగా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్రూప్స్ అనేది తెలిసినట్లయితేనే మనం ఏ విధమైన విషయమైనా మనం ఈ పీరియాడిక్ టేబుల్లో మనం ఆన్సర్ చేయగలుగుతాం. మనం ఈ విధంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్రూప్స్, valency electrons of each group, valency of each group, which orbitals are filled in the elements in a period, to which block an element belongs to y. ఈ విధంగా అంటే మనకు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలిసినట్లయితే కంపల్సరీగా మనం వాలెన్సీ అనేది మనకు తెలుస్తుంది, వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి తెలుస్తాయి. నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ గ్రూప్ తెలిసినట్లయితే ఆ గ్రూప్ యొక్క వాలెన్సీ తెలుస్తుంది. ఎప్పుడైతే వాలెన్సీ తెలిసిందో మనకి ఆర్బిటాల్స్ ఏ ఆర్బిటాల్స్ ఒక అలా గ్రూప్ కు సంబంధించి మన వాలెన్సీ ఎలక్ట్రాన్స్, వాలెన్సీ, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక పీరియడ్ కి వచ్చినప్పుడు ఏ పీరియడ్ లో ఏ ఆర్బిటాల్స్ ఫిల్ అవుతాయి, కాబట్టి ఒక ఎలిమెంట్ ఏ బ్లాక్ కు చెందుతుంది, వాటి స్పెషల్ నేమ్స్ ఏమిటి, గ్రూప్ వైజ్ గా. అలాగే మనకి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రేడాన్ ఆ ఇనర్ట్ గ్యాస్ ఫ్యామిలీ నేమ్స్ అన్ని కూడా మీకు వచ్చి ఉండాలి. అలాగే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, లాంథనైడ్స్, యాక్టినైడ్స్ యొక్క మనకి ఈ సిరీస్ లు కూడా 4F సిరీస్, 5F సిరీస్ కూడా తెలిసి అనుకున్నట్లయితే మనం ప్రతి క్వశ్చన్ కి కూడా నీట్ గా మన ఆన్సర్ అనేది రాయగలుగుతాం. అలాగే ఎటమిక్ మనం కొన్ని ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కువగా రెగ్యులర్ గా మనకి క్వశ్చన్ పేపర్స్ లో ఇచ్చేవి. ఎటమిక్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క గ్రూప్ నెంబరు, పీరియడ్ నెంబరు, నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్, వాలెన్సీ మనం ఐడెంటిఫై చేసి ఉండాలి. అలాగే మనకి ఒక్కోసారి గ్రూప్ నెంబరు, పీరియడ్ నెంబరు ఇచ్చినప్పుడు, ఒక ఎలిమెంట్ యొక్క గ్రూప్ నెంబరు, పీరియడ్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని అటామిక్ నెంబర్ అంటే రివర్స్ లో దాని అటామిక్ నెంబర్ కూడా మనం ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. అలాగే ఏదైనా ఒక టేబుల్ ఇచ్చి ఒక ఏ ఆర్బిటాల్స్ కానీ, బ్లాక్స్ కానీ, బ్లాంక్స్ ఇచ్చినప్పుడు మనం ఫిల్ చేయగలిగి ఉండాలి. అలాగే ఒక గ్రూప్ లో ఒక ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఆ గ్రూప్ లో ఉన్న సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఆ గ్రూప్ లో. ఇప్పుడు హైడ్రోజన్, లిథియం, సోడియం, హైడ్రోజన్, లిథియం ఇచ్చిన సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్షియం అని మనకి ఆ సిమిలర్ ఎలిమెంట్స్ అనేవి కూడా తెలిసి ఉన్నట్లయితే మనం చక్కగా ఈ చాప్టర్ లో ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్న ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, NS1 అంటే 1s1, 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1 అంటే NS1. అలాగే సెకండ్ గ్రూప్ వచ్చేసరికి NS2, 2s2, 3s2, 4s2, 5s2, 6s2, 7s2 అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాం, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నమాట మనం. కాబట్టి NS2.
అలాగే 13th గ్రూప్ కి వచ్చేసరికి చూడండి NS2NP1, 14th గ్రూప్ వచ్చేసరికి NS2NP2, 15th గ్రూప్ వచ్చేసరికి NS2NP3, అలాగే ఇక లాస్ట్ 18th కి వచ్చేసరికి NS2NP6. ఈ ఫస్ట్ టూ గ్రూప్స్ ని ఎందుకని the differentiating electron is entering into the s orbital, so they are called s block elements, and from 13th to 18th the differentiating electron is entering into the p orbital, so they are called p block elements. ఓకే, అలాగే మధ్యలో ఉంది చూడండి ఆ 10 గ్రూప్స్ ని కూడా మనకి 3 నుంచి 12 వరకు కూడా మన డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్న అందులోనే ఇక్కడ చూడండి 5D దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పీరియడ్ లో 1s మాత్రమే వచ్చింది, సెకండ్ పీరియడ్ లో 2s 2p ఆర్బిటాల్స్ నిండాయి. పీరియడ్ అంటే అడ్డు వరుస చూడండి, రో చూడండి. థర్డ్ పీరియడ్ చూస్తే 3s 3p మాత్రమే ఉంది. ఫోర్త్ పీరియడ్ వచ్చినప్పుడు 4s 3d 4p. అలాగే ఫిఫ్త్ పీరియడ్ వచ్చినప్పుడు 5s 4d 5p. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఏ ఏ పీరియడ్ లో ఏమేమి మనకి, అలాగే సిక్స్త్ పీరియడ్ వచ్చేసరికి 6s 5d 6p అని ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇక అలాగే సిక్స్త్ పీరియడ్ వచ్చేసరికి చూడండి 6s ఉంది, 5d ఉంది, 6p ఉంది, అక్కడ ల్యాంథనమ్ అని ఉంది చూడండి. అంటే అక్కడ ల్యాంథనమ్ నుంచి ఇక్కడ మనకి అంటే అక్కడ మనకి యాక్చువల్ గా ల్యాంథనైడ్స్ ఉన్నాయి. అంటే మనకి 58 నుంచి 71 వరకు ల్యాంథనైడ్స్ సిఈ అని ఉంది చూడండి. అక్కడ నుంచి లుటాన్షియం వరకు LU వరకు 58 to 71. సో ల్యాంథనమ్ ప్లేస్ లో అవి ఉండాలి కాబట్టి ల్యాంథనైడ్స్ అన్నాం. అంటే మనకి సిక్స్త్ పీరియడ్ లో 6s ఉంది, మనకి 5d ఉంది, 6p ఉంది, 4f కూడా ఉంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ 4f ఆర్బిటాల్, సో దే ఆర్ కాల్డ్ f బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ 4f సిరీస్ అని కూడా అంటాం దీన్ని. 4f సిరీస్ అన్నా ల్యాంథనైడ్స్ అన్నా మనకి 58 to 71 వరకు మనకి ల్యాంథనైడ్స్ అనేవి ఉంటాయి. అలాగే కింద చూడండి యాక్టీనియం. యాక్టీనియం దగ్గర కరెక్ట్ యాక్టీనియం ప్లేస్ లో మనం మీరు చూసినట్లు, అందుకే వాటిని మనం యాక్టినైడ్స్ అన్నారు. అక్కడ థోరియం 90 నుంచి లారెన్షియం LR వరకు 103 వరకు 90 to 103 ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని యాక్టినైడ్స్ అంటాం. అలాగే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ 5f ఆర్బిటల్, సో దే ఆర్ కాల్డ్ 5f సిరీస్ అని కూడా అంటాం. ఓకే, ఎలా ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఈ రెండింటినీ కలిపి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాం. డి బ్లాక్ ఎలిమెంట్స్ ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అలాగే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అలాగే మనకి అటమిక్ నెంబర్ 58 to 71 ల్యాంథనైడ్స్ అంటాం. అటమిక్ నెంబర్ 90 to 103 యాక్టినైడ్స్ అంటాము. అలాగే ల్యాంథనైడ్స్ 4f సిరీస్ అంటాం, యాక్టినైడ్స్ 5f సిరీస్ అంటాం. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా మనం పిలవచ్చు. ఇక మీరు చూసినట్లయితే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పీరియడ్ లో ఓన్లీ 1s ఆర్బిటాల్ మాత్రమే నిండింది, 2 ఎలిమెంట్స్. అంటే ఎస్ ఆర్బిటాల్ రెండే కదా ఉండేది, కాబట్టి మనకి ఎలక్ట్రాన్స్ రెండే కదా మనకి ఫిల్ అయ్యేది. కాబట్టి అక్కడ మనకి ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ సెకండ్ పీరియడ్ వచ్చేసరికి 2s ఆర్బిటాలు 2p ఆర్బిటాలు నిండాయి. కాబట్టి s లో 2p లో 6 2 plus 6 8 ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద సెకండ్ పీరియడ్. థర్డ్ పీరియడ్ వచ్చేసరికి 3s 3p ఆర్బిటాల్స్ మాత్రమే నిండాయి. థర్డ్ పీరియడ్ లో 3s 3p మాత్రమే. కాబట్టి 3s 3p కాబట్టి 2 plus 6 8 మనకి ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఫోర్త్ కి వచ్చేసరికి 4s 3d 4p 3 ఆర్బిటాల్స్ అనేవి మనకి ఫిల్ అవడం జరిగింది ఫోర్త్ ఆర్బిటాల్ కి వచ్చేసరికి. సో 2 plus 6 plus 10 దట్ ఈస్ 18 ఎలిమెంట్స్. అలాగే ఫిఫ్త్ పీరియడ్ కి వచ్చేసరికి మనకి 5s 4d 5p, సో 2 plus 6 plus 10 18 ఎలిమెంట్స్. అలాగే సిక్స్త్ పీరియడ్ వచ్చేసరికి 6s ఇందాక కూడా మనం చూసాం, 6s
5d 6p తో పాటు 4f కూడా ఉంది. మనం ఆల్రెడీ లాంథనైడ్స్ అనుకున్నాం, కింద మనం పెట్టాం కదా లాంథనైడ్స్. 2 ప్లస్ అంటే f అంటే 14 కదా, 2 ప్లస్ 6 ప్లస్ 10 ప్లస్ 14 దట్ ఈస్ 32. ఇక 7th పీరియడ్ వచ్చరికి మనకి ఇన్కంప్లీట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పీరియడ్ లో ఓన్లీ 1s ఆర్బిటాల్ మాత్రమే ఫిల్ అవుతుంది. సెకండ్ పీరియడ్ లో 2s 2p ఆర్బిటాల్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. థర్డ్ పీరియడ్ లో 3s 3p ఆర్బిటాల్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. అలాగే ఫోర్త్ పీరియడ్ లో 4s 3d 4p ఆర్బిటాల్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. ఫిఫ్త్ పీరియడ్ లో 5s 4d 5p ఆర్బిటాల్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. సిక్స్త్ పీరియడ్ లో 6s 4f 5d 6p ఆర్బిటాల్స్ మాత్రమే ఫిల్ అవుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ పీరియడ్ ఆర్ 2 అండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ పీరియడ్ ఆర్ 8 and the number of elements in the third period are 8 and the number of elements in the fourth period are 18 and the number of elements in the fifth period are 18 and the number of elements in the sixth period are 32 and the seventh period is incomplete. ఇక్కడ చాలా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఆర్బిటాల్ పెనిట్రేషన్ అని రెండు రకాల కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి మనకి. ఇక్కడ మనకి 4s తర్వాత ఎలక్ట్రాన్ 3d లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి, అంటే ఇన్నర్ మోస్ట్ ఆర్బిటాల్ అంటే 4s తర్వాత 3d లోకి, అంటే అలా పెనల్టిమేట్ షెల్ లో లోపల ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతూ ఉంటే ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద ఎలక్ట్రాన్ యొక్క ఆ అట్రాక్టివ్ నేచర్ అనేది తగ్గుతుంది కాబట్టి దాన్నే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఓకే, అంటే కొంచెం డెప్త్ గా ఇవ్వాలి పేపర్ అంటే అలాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫస్ట్ గ్రూప్ చూడండి, ఈ మూడు మనకి స్లైడ్స్ లోంచి దాదాపుగా ఫస్ట్ ఈ స్లైడ్ లోంచి దాదాపుగా ఈ క్వశ్చన్ పేపర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది 60% ఈ చాప్టర్ లో. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఫస్ట్ గ్రూప్ ఒకసారి ఆల్కలీ మెటల్, lithium to francium, general electronic configuration is ns1, number of valency electrons are 1 and the valency is 1. సెకండ్ గ్రూప్ కి వచ్చేసరికి దాన్ని 2a గ్రూప్ అని కూడా అంటాం, ఆల్కలీ ఎర్త్ మెటల్ అంటాం, బెరీలియం టు రేడియం, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ is ns2 and the number of valence electrons are 2 and the valency is 2. If you go the 13th group, that is boron family, boron to thallium, ns2np1 is the general electronic configuration and the number of valence electrons are 3 and the valency is 3. And for 14th group, that is carbon family, carbon to lead, ns2np2, the number of valence electrons are 4 and the valency is 4. అంటే మనకి 14వ గ్రూప్ వరకు నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ సేమ్ గా ఉంటుంది. ఇక 15th గ్రూప్ అనొచ్చు, 5a గ్రూప్ అనొచ్చు. 15th గ్రూప్ కి వచ్చేసరికి నైట్రోజన్ ఫ్యామిలీ అంటాం, నైట్రోజన్ టు బిస్మత్, ns2np3, నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయి, వ్యాలెన్సీ మాత్రం 3నే గుర్తుపెట్టుకోండి. ఎందుకని 8 - 5 అన్నమాట మనకి, అంటే కంబైనింగ్ కెపాసిటీ కదా వ్యాలెన్సీ అంటే 3 ఎలక్ట్రాన్స్ అది తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మనకి ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అనేమో ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తుంది, సెకండ్ గ్రూప్ కూడా 2 ఎలక్ట్రాన్స్ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తుంది, అంటే పాజిటివ్ అయాన్స్ గా మారడానికి ఇవి ట్రై చేస్తాయి. అలాగే 13th గ్రూప్ కూడా 3 ఎలక్ట్రాన్స్ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తాయి. 14th గ్రూప్ వచ్చేసరికి అందుకే ఆ 3 వాటిని మనం మెటాలిక్ నేచర్ ఉంది అంటాము. ఇక 14th గ్రూప్ కి వచ్చేసరికి 4 ఎలక్ట్రాన్స్ ని తీసుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. అందుకే మనం కార్బన్ వీటిని ఏమంటాం అంటే మెటలాయిడ్స్ అంటాం. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, దీస్ ఆర్ ఆల్ ద మెటలాయిడ్స్ అన్నమాట. కాబట్టి 15th గ్రూప్ వచ్చేసరికి ఇక్కడ నుంచి నాన్ మెటాలిక్ నేచర్ పెరుగుతూ ఉంటుంది, అంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక 16th గ్రూప్ వచ్చేసరికి ఆక్సిజన్ టు పొలోనియం, చాల్కోజన్ ఫ్యామిలీ అంటారు, అంటే ఓట్స్ కి రిలేటెడ్ అనమాట. కాబట్టి చాల్కోజన్ ఫ్యామిలీ అంట, ns2np4 is the general electronic configuration. అలాగే మనకి వ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6, వ్యాలెన్సీ మాత్రం 2నే గుర్తుపెట్టుకోండి. అలాగే 17th గ్రూప్ వచ్చేసరికి హాలోజన్స్. ఈ హాలోజన్స్ లో ఫ్లోరిన్ టు ఆస్టాటిన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఆస్టాటిన్,
మనకి ns2np5 is the general electronic configuration and the number of valency electrons are 7 and valency is 1. ఇక 18th గ్రూప్ వచ్చేసరికి హీలియం టు రేడాన్ ns2np6. ఒక్క నోబెల్ గ్యాసెస్ అన్నిటికీ కూడా ఇనర్ట్ గ్యాసెస్ అంటాం వీటిని. దానికి ఒక్క హీలియం కి తప్ప అన్నిటికీ ns2np6 నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 8 ఉంటాయి, వాలెన్సీ 0 ఉంటుంది. దే ఆర్ వెరీ ప్యాసివ్, దే డోంట్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్స్ బికాస్ ఆఫ్ ద హైయర్ స్టెబిలిటీ ఉంది కాబట్టి పార్టిసిపేట్ చేయవు. ఇప్పుడు చూద్దాం, కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ ఇచ్చారు, అటామిక్ నెంబర్ ఇచ్చి గ్రూప్ నెంబరు, పీరియడ్ నెంబరు, ఫ్యామిలీ, నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్, వాలెన్సీ, మెటలా నాన్ మెటలా అడిగారు. ఎప్పుడైతే అటామిక్ నెంబర్ ఇచ్చారో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. 17 కాబట్టి 1s2 2s2 2p6 3s2 3p5. మనం ఎప్పుడు కూడా అవుటర్ మోస్ట్ ఆర్బిటే చూడాలి, ఇక ఇన్నర్ మోస్ట్ మనకు అవసరం లేదు. అంటే అవుటర్ మోస్ట్ వచ్చేసరికి 3s2 3p5. మనకి 3s2 3p5 ఆ ముందున్న నెంబర్ ఉంది కదా 3s2 3p5, ఆ 3 అనేది పీరియడ్ నెంబర్ ని డినోట్ చేస్తుంది. అలాగే 3s2 3p5 పైన ఉంది కదా 2 5 7 అని ఉంది కదా, 7 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 7 కాబట్టి గ్రూప్ నెంబర్ 17 అవుతుంది. గ్రూప్ నెంబర్ 17 కాబట్టి అది హాలోజన్ ఫ్యామిలీ. నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 7 అని ఇప్పుడే చూసాం, వాలెన్సీ 1 అన్నాం కాబట్టి 17th గ్రూప్ కాబట్టి నాన్ మెటల్ అవుతుంది ఇది. ఈ విధంగా ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ ఇచ్చినప్పుడు we have to find out the group number, period number and name of the element, family, number of valency electrons, valency, whether that is a metal or non metal also. ఇప్పుడు ఇక్కడ చూడండి, ABCD అని మనకి ఇచ్చి ఏవి సేమ్ గ్రూప్ కు చెందుతాయి, ఏవి సేమ్ పీరియడ్ కు చెందుతాయి అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా మన అవుటర్ మోస్ట్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. We shouldn't see the innermost. A కి చూడండి outer most 2s2, B కి చూసినట్లయితే 3s2, C కి చూసినట్లయితే 3s2 3p3, D కి వచ్చినట్లయితే 2s2 2p6. అంటే ముందు 2s2 2p6 అలా పీరియడ్ నెంబర్ A కి ఏమవుతుంది 2s2 కాబట్టి A యొక్క పీరియడ్ నెంబర్ 2 అవుతుంది. B చూసినట్లయితే 3s2 కాబట్టి పీరియడ్ నెంబర్ ఎంత అవుతుంది 3 అవుతుంది. C కి వచ్చేసరికి 3s2 3p3 కాబట్టి 3 అని ఉంది కాబట్టి పీరియడ్ నెంబర్ ఎంత అవుతుంది 3 అవుతుంది. D కి వచ్చేసరికి 2s2 2p6 కాబట్టి 2 ఉంది కాబట్టి పీరియడ్ నెంబర్ ఎంత అవుతుంది 2 అవుతుంది. కాబట్టి సేమ్ పీరియడ్ కి ఏమేమి చెందుతాయి A, D ఆర్ having the they will be in the same period, that is second period. ఇక గ్రూప్ నెంబర్ కి వచ్చినప్పుడు ఎప్పుడు మనం పైనవి చూడాలి, అంటే మనకి సూపర్ స్క్రిప్ట్స్ పైన ఉన్నవి చూడాలి. కాబట్టి 2s2 అంటే సెకండ్ గ్రూప్, అలాగే 3s2 B కి వచ్చినట్లయితే సెకండ్ గ్రూప్, C కి వచ్చేసరికి 3s2 3p3 2 + 3 5 15th గ్రూప్, D కి వచ్చేసరికి 2s2 2p6 2 + 6 18th గ్రూప్. ఈ విధంగా మనం చూడాలి. సేమ్ గ్రూప్ అన్నప్పుడు మనకేమవుతుంది AB అనేవి సెకండ్ గ్రూప్ కు చెందినవి అవుతాయి కాబట్టి AB is the answer. అలాగే ఇనర్ట్ గ్యాసెస్ సంబంధించిన ఎలిమెంట్ ఏది అంటే 2s2 2p6 8 ఉంది కాబట్టి దేనికైతే నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 8 ఉన్నాయి కాబట్టి 18th గ్రూప్ కాబట్టి D belongs to the inert gases. ఈ విధంగా మనం ఏ గ్రూప్ కి చెందింది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి వెంటనే we have to identify whether the given element belongs to a period, which period and which group also. Okay, ఇక్కడ చూడండి, name two elements you would expect to same chemical properties or reactions to Mg. మెగ్నీషియం కి సిమిలర్ గా ఉన్నవి. మెగ్నీషియం అంటే ఏంటి 12 కాబట్టి సెకండ్ గ్రూప్. కాబట్టి సెకండ్ గ్రూప్ అనగానే మనం బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం అని గుర్తుకు రావాలి. కాబట్టి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం రాస్తే సరిపోతుంది, అందులో కొన్ని రాస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఒక్కొక్కసారి ఒక అటామిక్ నెంబర్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీకు చిన్న సింపుల్ టిప్ చెప్తాను చూడండి. అందుకే ఇందా నేను మనకి 18th గ్రూప్ చదవండి అని చెప్పాను. హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, క్సెనాను, రేడాను.
హీలియం అంటే 2, అందుకే అక్కడ వేశాను. నియాన్ అంటే 10, అలాగే ఆర్గాన్ అంటే 18, క్రిప్టాన్ అంటే 36, మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే xenon అంటే 54. ఇప్పుడు మనకి మీరు అవి గుర్తుపెట్టుకున్నా లేకపోయినా ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి చాలు. 2, 10, 18, 36, 54 అని. ఇప్పుడు 35 అటామిక్ నెంబర్ అన్నారు కదా. 35 అటామిక్ నెంబర్ అనగానే 36 18th గ్రూప్ కదా, అంటే 30 అంటే 17th గ్రూప్ అనమాట 35. కాబట్టి వెంటనే అది 17th గ్రూప్ అని మనం చెప్పొచ్చు. 17th గ్రూప్ అన్నారు కాబట్టి వెంటనే మనం ఇంకొక పీరియడ్ కూడా ఎలా చెప్పాలని మీకు డౌట్ వస్తుంది. ఈ పీరియడ్ చెప్పాలంటే గ్రూప్ అయితేనేమో ఇలా మైనస్, ఇలా మన 36 కి దగ్గరలో ఏదో చూస్తాం. 2 ఫస్ట్ పీరియడ్, 10 సెకండ్ పీరియడ్, 13 18 థర్డ్ పీరియడ్, 36 ఫోర్త్ పీరియడ్. ఫోర్త్ పీరియడ్ కంటే ఫోర్త్ పీరియడ్ లో మనకి 35 అంటే ఫోర్త్ పీరియడ్ లోనే ఉంటుంది కదా, కాబట్టి ఫోర్త్ పీరియడ్ అంటే 35 will be in the fourth period and group will be 17th group. ఈ విధంగా మీకు ఇనర్ట్ గ్యాసెస్ యొక్క ఆ అటామిక్ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు చక్కగా ఏదైనా మీరు ఇప్పుడు సపోజ్ 55 అన్నారు అనుకోమ్మా, 54 + 1 అంటే ఫస్ట్ గ్రూప్ అవుతుంది. అలాగే ఏ పీరియడ్ అవుతుంది 1, ఇప్పుడు 254 అన 1 2 3 4 5 అంటే సెకండ్ ఫస్ట్, 10 సెకండ్ పీరియడ్, 18 థర్డ్, 4 5 6th పీరియడ్ అవుతుంది. The electronic configuration of sodium is 1s2 2s2 2p6 3s1. What information it will give? మన ఏ ఇన్ఫర్మేషన్, S బ్లాక్ ఎలిమెంట్ అని, అలాగే ఆల్కలీ మెటల్ అని చాలా ఇన్ఫర్మేషన్. అలాగే వ్యాలెన్స్, నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 అని, వ్యాలెన్స్ ఈజ్ 1 అని, it shows the tendency to lose 1 electron to get the nearest inert gas configuration అని మనం విషయాలన్నీ చెప్పచ్చు. ఇక్కడ చూడండి, how many number of elements present in the second period of a periodic table? ఆల్రెడీ మనం అనుకున్నాం సెకండ్ పీరియడ్ లో ఎన్ని ఉంటాయి అనుకున్నాం 8. అలాగే ఇక్కడ చూడండి, nitrogen is the element of group 5 of the periodic table. Which of the following is the atomic number of the next element in that group అన్నారు. ఆల్రెడీ 7 అని మనకి ఇచ్చారు. 7 అని ఇచ్చినప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది 15 అవుతుంది. ఎందుకని నైట్రోజన్, ఫాస్ఫరస్. మీకు ఇక్కడ సెకండ్ పీరియడ్ కి ఫస్ట్ 3 పీరియడ్స్ కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇప్పుడు సపోజ్ మీకు 7 అనేది సెకండ్ పీరియడ్ లో ఉంది కాబట్టి థర్డ్ పీరియడ్ లో సిమిలర్ ఎలిమెంట్ కావాలనుకోమా, దానికి మీరు 8 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఫోర్త్ పీరియడ్ నుంచి అలా కుదరదు. 3 పీరియడ్స్ వరకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది మీకు. కాబట్టి ఫస్ట్ పీరియడ్ మనకి ఎలా తెలుసు 2 ఉంటాయి. సెకండ్ పీరియడ్ ఇచ్చి థర్డ్ పీరియడ్ లో ఎలిమెంట్ కనుక్కోవాలి అనుకుంటే ఆ పర్టికులర్ దాన్ని సేమ్ గ్రూప్ ది కావాలి అంటే ఇప్పుడు Z=7 అని ఇచ్చారు నైట్రోజన్ తర్వాత కావాలంటే 8 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ మనకి ఫాస్ఫరస్ 15 వస్తుంది. అలా మిగిలిన వాటికి కుదరగా ఫస్ట్ 2 పీరియడ్స్ వరకు మనకు ఆ పాసిబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఆటమ్ ఇస్ 287 అన్నారు కాబట్టి మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటే 287 అంటే థర్డ్ పీరియడ్ లో ఉందని అర్థం. 287 థర్డ్ పీరియడ్ లో ఉంది. లాస్ట్ లో 7 అన్నారు కాబట్టి 17th గ్రూప్ అయిపోయింది. కాబట్టి థర్డ్ పీరియడ్ లో ఉంది, 17th గ్రూప్ లో ఉంది. అంటే ఫ్లోరిను, క్లోరిను మనకి సెకండ్ థర్డ్ మనకి 287 థర్డ్ పీరియడ్ లో ఉంది అంటే మనకి ఏమవుతుంది ఫ్లోరిన్ క్లోరిన్ అవుతుంది 17 కాబట్టి. ఓకేనమ్మా, ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకే, 287 మనకి క్లోరిన్ అవుతుంది. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఆ క్లోరిన్ కి సిమిలర్ గా ఉన్నాయి కావాలి అన్నారు కాబట్టి 17 అన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి ఫ్లోరిన్ 9 అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, 17 కి 9 కి ఉన్న రిలేషన్ కూడా 8 ఉంది. చూడండి మధ్యలో డిఫరెన్స్ కూడా, అలా కూడా మీరు గెస్ చేయొచ్చు. ఓకే, ఇక ట్రెండ్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ కి వచ్చేసరికి మనకి ఎలక్ట్రో పాజిటివిటీ మీరు ఆల్రెడీ ఇవి మనకి సిలబస్ లో లేవు, రెడ్యూస్డ్ సిలబస్ లో ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ కొంచెంగా చెప్పి నేను దీన్ని కంప్లీట్ చేస్తాను. ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి,
పిఎం రైన్ ఐడి అని గుర్తుపెట్టుకోండి. పాజిటివిటీ, మెటాలిక్ నేచరు, రేడియస్ గ్రూప్ లో ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్ అంటే పైనుంచి కిందకు వచ్చే కొద్ది రేడియస్ పెరుగుతుంది, ఎలక్ట్రో పాజిటివిటీ పెరుగుతుంది, మెటాలిక్ నేచర్ పెరుగుతుంది. PMR increases from top to bottom in a group. పీరియడ్ లో రివర్స్ చేసుకోండి సరిపోదు, తగ్గుతుంది అన్నమాట. పీరియడ్ లో సేమ్ ఇక్కడ ఇంక్రీజ్ అయినవి కాస్త పీరియడ్ లో ఏమవుతుంది, మనకి లెఫ్ట్ టు రైట్ వచ్చేటప్పుడు మనకి తగ్గుతుంది. సేమ్ రివర్స్. కానీ ఒక్క నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్ ఈ మనకి 15th గ్రూప్ లో మాత్రం హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి, అంటే మనకి యాక్చువల్ గా నైట్రోజన్ కన్నా ఆక్సిజన్ కి యాక్చువల్ గా మనకి పెరగాలి. కానీ నైట్రోజన్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి నెగిటివిటీ అవన్నీ పెరగాలి, కానీ నైట్రోజన్ కి ఎక్కువగా ఉంటుంది. ఆ కొంచెం ఎక్సెప్షన్స్ ఉంటాయి ఆ 15th గ్రూప్ మన దగ్గర మాత్రం. చూడండి, హాఫ్ ఫిల్డ్ ఆర్బిటల్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇన్ ఏ గ్రూప్ కి వచ్చేసరికి మనకి పిఎంఆర్ అంటే పాజిటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ, మెటాలిక్ నేచర్, రేడియస్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే గ్రూప్ మనకి ఇక్కడ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్ లో పైనుంచి కిందకు వచ్చే కొద్దీ తగ్గుతాయి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే రేడియస్, అటమిక్ రేడియస్ పీకోమీటర్స్ లో 10⁻⁻12 మీటర్స్ దానిలో చూస్తారు, యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లో చూస్తారు, పీకోమీటర్స్ లో కూడా చూస్తారు. అలాగే అయనైజేషన్ ఎనర్జీని ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ కిలో క్యాలరీస్ లో కొలుస్తాము. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నా, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాలపీ అన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. అలాగే ఎలక్ట్రాన్ నెగిటివిటీని మాత్రం మన పౌలింగ్ స్కేల్లో చూస్తాము. తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఈజ్ ఈక్వల్ టు అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎఫినిటీ బై 2. దీన్నే మనం మిల్లికాన్ అనేది ఆయన ఈ ఫార్ములాను కూడా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకు రెడ్యూస్డ్ సిలబస్ లో ఉంది కాబట్టి ఒక చిన్న పిక్చర్ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే అటమిక్ రేడియస్ గ్రూప్ లో ఎలా ఉంటుంది, పీరియడ్ లో ఎలా ఉంటుందో కూడా ఒకవేళ మీకు అవసరమైతే దీన్ని ఒకసారి చూడండి. ఒకసారి నేను చెప్పిన విషయాన్ని ఒక టాబ్లెట్ ఫార్మాట్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే మనకి అయనైజేషన్ పొటెన్షియల్ వచ్చేసరికి ఎలక్ట్రాన్ వోల్ట్ ఫర్ ఆటమ్ కానీ, అలాగే కిలో జౌల్స్ పర్ మోల్ కానీ ఈ విధంగా మనం కొలవడం జరుగుతుంది. అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ మనం ఏమవుతుందంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది న్యూక్లియర్ ఛార్జ్ కానీ, షీల్డింగ్ ఎఫెక్ట్ కానీ, పెనిట్రేషన్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్స్, స్టేబుల్ కాన్ఫిగరేషన్, అటమిక్ రేడియస్, ఇవన్నీ ఇచ్చి ఆల్ ద అబోవ్ అని ఆన్సర్ ఇస్తారు. ఇవన్నీ కూడా మనకి అయనైజేషన్ ఎనర్జీని మనం ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ నెగిటివ్ సైన్ ఉంది అంటే ఎనర్జీ లిబరేట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ ఉంది అంటే కంపల్సరీగా ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే క్రోమియం కి, కాపర్ కి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. క్రోమియం 24 కి, కాపర్ 29 కి ఈ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. క్రోమియం 24 వచ్చేసి 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d4 రావాలి, కానీ ఇక్కడ 4s1, 3d5 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కాపర్ కూడా 4s1, 3d10 వస్తుంది. ఎందుకని హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ హ్యావ్ మోర్ స్టెబిలిటీ కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయడంలో ఎక్సెప్షన్స్ అనేవి ఈ కాపర్ కి, క్రోమియం కి ఉంటాయి కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనకి Fe+2 పెద్దదా, Fe+3 పెద్దదా అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పైన పాజిటివ్ ఛార్జ్ పెరిగే కొద్దీ దాన్ని క్యాటయాన్ అంటాం మనం, పాజిటివ్ అయాన్ని. క్యాటయాన్ యొక్క ఛార్జ్ పెరిగే కొద్దీ ఆ క్యాటయాన్ యొక్క సైజు తగ్గుతూ ఉంటుంది. అలాగే ఒకవేళ యానయాన్ అనుకున్నాం, యానయాన్ ఇప్పుడు సపోజ్ యానయాన్ సైజు కనుక చూసినట్లయితే ఆ ఛార్జ్ పెరిగే కొద్ది యానయాన్ సైజ్ ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. యానయానికి అయితే, నెగిటివ్ అయానికి అయితే, పాజిటివ్ అయానికి అయితే తగ్గుతూ ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్ మెటల్? లిథియమా, సోడియమా, పొటాషియమా, రుబిడియమా, ఈ విధంగా అడుగుతూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఈ
విషయాలని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సాయంత్రం 6కి మనం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. మన ఈవినింగ్ క్లాస్లో మనం ప్రాక్టీస్ చేద్దాం ఈ విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈ విషయాలన్నీ మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ చివరి కొన్ని టేబుల్స్ కానీ, ఏ పీరియడ్లో ఏ ఏ ఆర్బిటాల్స్ ఫిల్ అవుతున్నాయి, ఏ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే వాట్ ఈస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, అలాగే ఒక అటామిక్ నెంబర్ ఇచ్చినప్పుడు గ్రూప్ నెంబరు, పీరియడ్ నెంబరు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ విషయాలన్నీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇన్ ద ఈవినింగ్ సెషన్ వీ షల్ ప్రాక్టీస్ ద బిట్స్ ఆల్సో. కాబట్టి మనకి మోర్ స్కోర్ అనేది ఈ చాప్టర్ నుంచి వస్తుందనే విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్స్? డౌట్స్ ఉంటే పెట్టండమ్మా, నేను క్లారిఫై చేస్తాను ఇందులో. చెప్పండి అమ్మా, చెప్తే ఈవినింగ్ ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. బిట్స్ బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, షూర్. ఓకే, నో డౌట్సా? డౌట్స్ ఏం లేవని పెడితే సెషన్ క్లోజ్ చేస్తానమ్మా.